అందరికీ శుభములు కలుగును గాక. 1969వ సంవత్సరం జూలై నెలలో చంద్రుడిపై మొట్టమొదటి తొలి అడుగు పెట్టాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అది తొలి అడుగే, అది చిన్న అడుగే, కానీ గొప్ప విజయానికి కారణమైంది. ఒక చిన్న అడుగు గొప్ప విజయాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ మనస్సులో నూతనమైన ఆలోచనలు, నూతనమైన ఉద్దేశాలు, నూతనమైన తలంపులు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, క్రమమైన భక్తి ద్వారా దేవుని కొరకై మీరు వేసే ఒక చిన్న అడుగు మీకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తుంది. మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు, మీ తలంపులను దేవుడు ఎరిగినవాడు. నిశ్చయముగా ప్రార్థనాపూర్వకంగా మీరు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. ఈరోజే మీ అడుగులు యేసు వైపుకు వేయండి. ఆయన అడుగు జాడల్లో నడవండి. ఒక తొలి అడుగు ఉన్నతమైన స్థితికి కారణమవుతుంది. దేవుడు అలాంటి కృప మీ అందరికీ కలుగు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మా కొరకై దాచించిన మేలులు అనేకమైనవి. తొలి అడుగు మీతో మేము వేసినప్పుడు ఆ అడుగు మమ్ములను మీ కొరకై బ్రతికేటట్లు, మిమ్ములను సేవించేటట్లు ఒక ఉన్నతమైన శిఖరాలకు మమ్మలను తీసుకుని వెళుతుంది. మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, ఆలోచనలో మీరుండండి. వారిని గొప్పగా దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి మా అందరికీ తోడై ఉంచి ఈ దినదీవులతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.